రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, అమరావతి రాజధానిలో మలివిడత భూ సమీకరణ జరుగుతున్న ప్రక్రియ ఆల్రెడీ జరుగుతుంది, స్టార్ట్ అయింది. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? చెప్పాను ఇప్పటికే 10 సార్లు, మళ్ళా రిపీట్ చేస్తా. రెండో విడత భూ సమీకరణ ఆవశ్యకత ఏమిటి అన్న విషయం మీద ఇప్పటి వరకు ప్రజల్లో స్పష్టత లేదు. రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత లేదు. ఏమన్నా ఆ గ్రామాల్లో ప్రజలతో దగ్గరగా ముఖాముఖి మాట్లాడేమని చెప్పారో మాకు తెలియదు, కానీ దేనికోసం తీసుకుంటున్నారు అనే దాని మీద స్పష్టత లేదు. స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, 2500 ఎకరాలు అంటున్నారు. రైల్వే స్టేషన్ అంటున్నారు, 1000 ఎకరాలు అంటున్నారు. అవేవి నమ్మదగినట్టుగా లేవు. ఎందుకంటే స్పోర్ట్స్ సిటీ 2500 ఎకరాలు అనేది ఒక విపరీతమైన అంకె. మనం మొదటి విడతలోనే 9 నగరాల్లో ఒకటి స్పోర్ట్స్ నగరం అన్నాం. దానికి కొన్ని వేల ఎకరాలు పెట్టాం. అవి ఏమైపోయింది అంటే ఇక్కడ క్యాన్సిల్ చేశారా దాన్ని? 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ అంటే ఏం కడతారు? దాని నుంచి రెవెన్యూ ఏమొస్తుంది? ఇప్పుడు మనం హైదరాబాద్లో బాలయోగి స్టేడియం కట్టాం. దాని పరిస్థితి ఏంటి ఇవాళ? సరే, మంగళగిరిలో ఏదో క్రికెట్ స్టేడియం కట్టారు, అది అసంపూర్తిగా మిగిలి ఉంది, దానికి ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు, పక్కన పెట్టండి. బాలయోగి స్టేడియం కట్టామండి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ తర్వాత దాన్ని ఏనాడని ఉపయోగించామా? దాని నుంచి ₹1 వస్తుందా? రాష్ట్ర ఖజానా, రాష్ట్ర ఎకానమీకి ఏమైనా ₹1 వస్తుందా? దాన్ని అసలు నిర్వహించుకోగలుగుతున్నాం? ఇవాళ అక్కడ సీట్లు లేవు, టాయిలెట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఇక్కడ మరి 2500 ఎకరాల్లో ఏ స్పోర్ట్స్ సిటీ కడతారు? దాని నుంచి డబ్బులు ఎట్ట వస్తాయి? రెవెన్యూ ఎట్ట వస్తుంది? కట్టడానికి డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి. పోనీ అవన్నీ నమ్మదగినట్టు. మీరు అమరావతిలో 9 నగరాలు కడతాం అబ్బాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ ఉంటాయి. ఆ రోజున మీరు చెప్పింది ఎలక్ట్రానిక్ సిటీ కూడా ఉంటుంది అన్నారు. నాన్ పొల్యూటింగ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ తెస్తామన్నారు. ఫాక్స్కాన్తో మాట్లాడారు. కాబట్టి అవన్నీ చూసి ఓకే, ఇందులో అన్ని కాకపోయినా ఎన్నో కన్నా వస్తాయని చెప్పి నమ్మాం. ఈ 18,000 ఎకరాల్లో ఏమొస్తాయో చెప్పండి, వినటానికి సిద్ధంగా ఉన్నాం. మేమనేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెల్ఫ్ సస్టైన్డ్ అండి, బాగానే ఉంది, చేయండి సెల్ఫ్ సస్టైన్. ఎందుకు దాని గురించి ఇంక ఇబ్బంది? సెల్ఫ్ సస్టైన్తో పాటుగా కొంత బయట నుంచి గ్రాంట్ కూడా వచ్చింది, కొన్ని రుణాలు వచ్చినాయి, హడ్కో నుంచి వచ్చినాయి, డబ్బులు ఉన్నాయిగా, కట్టండి. మళ్ళీ ఇంకొక విడత ఎందుకు మీకు? అది మేము ప్రశ్నించేది. రెండోది, ఆ తర్వాత భూమి దొరకదు అంటున్నారు. అసలు ఎందుకు మీకు తర్వాత భూమి? మీరు ఒకసారి రాజధాని కట్టేసి మీ అసెంబ్లీ, హైకోర్టు, మీకు కావాల్సినవి అన్ని, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న తర్వాత మిగిలిన భూమి ఎవడెట్ట డెవలప్ చేసుకుంటే మీకెందుకు? మీకేం అవసరం అండి? మీరు చేసే డెవలప్మెంట్ రైతులు చేసుకోలేరా? కోకాపేటలో బిల్డింగ్లన్నీ ఇవాళ ప్రభుత్వం కడతాందా? తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా? అన్ని ప్రైవేట్ భవనాలేగా, ప్రైవేట్ ప్లాట్లేగా. ఎవడో డెవలపర్ వస్తాడు, నీకు సగం నాకు సగం అంటాడు, వాడు కడతాడు, పోతాడు. వచ్చే కంపెనీలు అందులోకే వస్తాయి. గవర్నమెంటే డెవలప్ చేయాలని ఎక్కడ రాసి ఉంది? ఇది కోర్ క్యాపిటల్ అంటే ఇత్తనం వేయడం అవసరం. కాబట్టి గవర్నమెంట్ పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి దీనికి అర్థం ఉంది. రెండో విడత, మూడో విడతలో గవర్నమెంట్కి జోక్యం అవసరం ఏముంది? మాస్టర్ ప్లాన్ ఇవ్వండి. అరే బాబు, ఇక్కడ పెద్ద రోడ్డు వస్తుంది, ఇక్కడ సన్న రోడ్డు వస్తుంది అని చెప్పండి. ఆ రోడ్లు వదిలేసి మిగిలిన డెవలప్ చేసుకుంటాం. అప్పుడు దాకా డెవలప్ అయ్యేదాకా పంటలు పండించుకుంటాం. దాన్ని వేరే వాళ్ళకి అమ్మినా కానీ అది రోడ్డుగానే ఉండిపోద్ది. కాబట్టి అనవసరమైనటువంటి గవర్నమెంట్ బర్డెని పెంచుకోవద్దు. గవర్నమెంట్ పని లిమిటెడ్గా పెట్టుకోండి. ముందు ఈ ఫస్ట్ ఫేజ్ వరకే మీకు చేతి నిండా పని ఉంది, దాన్ని పూర్తి చేయండి, ఇంకెందుకు మీకు అని చెప్తున్నాం. భోగాపురం విషయంలో కూడా క్రెడిట్ ఎవరిదనేది వాళ్ళ చర్చనీయాంశమైంది. టీడీపీ నాదంటది, వైసీపీ నాదంటది. దీని విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? నేను నిన్న కూడా చెప్పా, భోగాపురంలో ఎవరైనా క్రెడిట్ తీసుకుంటే అది జిఎంఆర్ తీసుకోవాలి, ఇంకెవరికీ ఆ క్రెడిట్ రాదు. ఆయన అడిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన అప్పట్లోనే 5,000 6,000 ఎకరాలు ఎంతో అడిగాడు. అంత మేర భూ సేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. వాళ్ళు అంత గగ్గోలు పెట్టారు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. చివరికి అతి కష్టం మీద 2018లోనో ఏమో దాన్ని కొంత కుదిచ్చి 2,000 ఎకరాలకు, 2,500 ఎకరాలకు పరిమితం చేశారు. ఆ 2,500 ఎకరాలు కూడా గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాలడ్డం పెట్టేశాడు. కాలడ్డం పెట్టేసి కాకినాడలో జిఎంఆర్కు ఉన్న సెజ్ని అరబిందోకి కట్టబెట్టేంత వరకు కూడా కాలడ్డం తీలా. ఆ రకంగా భోగాపురంలో తనకు ఉన్నటువంటి అధికారాన్ని అమ్ముకున్నాడు అదే జిఎంఆర్కి. జిఎంఆర్ కూడా బాగా హెవీ ప్రైస్ పే చేసి దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాడు, మళ్ళీ కట్టుకున్నారు. అంతే. ఎవరికి క్రెడిట్ వస్తుంది ఇందులో? జిఎంఆర్కే రావాలి. అది
అసెంబ్లీకి రాకుండా వైసీపీ బయట నుంచి చాలా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 11 మంది ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి రావాలని కోరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాననేవాడిని బలవంతాన పిలవడానికి ఎవరికి అవసరం ఉందండి? వస్తే వచ్చారు, లేకపోతే లేదు. వచ్చి వచ్చాళ్ళు 14-19లో చూసాం కదా, వచ్చాళ్ళు చేసింది ఏముంది? ఎప్పుడైనా గాలితనం తప్ప అది వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమి లేదు ఈ రాష్ట్రం నిర్మాణంలో కానీ, ఈ రాష్ట్రం కాళ్ళు నిలబట్టడంలో కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏనాడు లేదు, ఇక ముందు కూడా ఉండబోదు. వాళ్ళ టైపే అంత, వాళ్ళ తత్వమే అంత. జగన్ ఇప్పటికి కూడా పోలీసులను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నారు. పోలీసులు ఎక్కడున్నా తీసుకొచ్చి మేము కేసులు పెడతామని బెదిరిస్తున్న తీరు ఉంది. దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఆయన ఒకళ్ళని ఏంటంటే అందరినీ బెదిరిస్తాడు. బికాజ్ ఆయన 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 స్వభావం అది, ఆయన డిఎన్ఏ అది. కాబట్టి ఆయన బెదిరింపులకు బెదిరిపోతే బెదిరిపోండి, బెదరనోళ్ళు బెదరరు అంతే. ఈయన అడుగుతాడు, మీ రాజధాని అనే పదం అసలు రాజ్యాంగంలో ఉందా అని. ఎంత జ్ఞానం ఉందో మీరు ఆలోచించుకోండి. రాజ్యాంగం ఉండేది దేనికి? రాజ్యాంగం ఎందుకు రాసుకుంటారు? రాజ్యాంగం ఎప్పుడైనా ప్రభుత్వాలకి పరిమితులు విధించుకోవడానికి రాజ్యాంగం రాసుకుంటారు. అందులో రాజధానుల గురించి వీటి గురించి రాయరు. రాజధాని అనే పదం లేదు రాజ్యాంగంలో, ఒప్పుకున్నాం. సిబిఐ అనే పదం ఉందా? ఈడీ అనే పదం ఉందా? నాంపల్లి కోర్టు అనే పదం ఉందా? అంటే అవి కూడా లేనట్టేనా? సిబిఐ లేనట్టేనా? ఈడీ లేనట్టా? సిబిఐ ఎవడన్నా వస్తే రాజ్యాంగంలో నీ గురించి రాసి లేదు పొమ్మంటావా? అట్లా ఆ స్థాయిలో ఉంది ఆయన జ్ఞానం. ఇటువంటి వాళ్ళని మనం ఓట్లేసి ఎన్నుకున్నాం. ఎవరు సిగ్గుపడాలి? ఎవరు సిగ్గుపడాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిగ్గుపడతాడు? సిగ్గుపడాల్సింది మనం, ఓట్లేసిన వాళ్ళు. మీరు పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం సార్? నిజమేనండి, నిజమే. ఈ ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లోనే డిక్లేర్ చేస్తాం. ఎలా ఉండబోతుంది పొలిటికల్ పార్టీలు అంటే మీ ఏజెండా ఎలా ఉండబోతుంది? యూత్ని తీసుకొని ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఎటువంటి అంశాల మీద వెళ్ళే అవకాశం? మేము ఒక కంక్లూజన్కి వచ్చే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మీకు ఈ వివరాలు చెప్పడానికి నా దగ్గర లేవు కూడా నిజంగా. సో కాబట్టి మేము ఒక హితమితమైన కంక్లూజన్కి వచ్చిన తర్వాత అందరికీ చెప్తాం. రైట్. ఏదైతే రాజకీయ పార్టీ అయితే స్టార్ట్ చేస్తున్నమాట నిజం. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయాలు చేస్తామని అయితే వెంకటేశ్వర గారు స్పష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్పై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిలో జరుగుతున్న 2వ విడత ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో దాని విషయంలో స్పష్టంగా చెప్పాలని, ఖచ్చితంగా ఏ నిధులు ఎక్కడ ఖర్చు పెడతారు, ఎంత నిధులు వస్తాయి, అమరావతి రాజధానిలో 2వ విడతలో తీసుకున్న భూ సమీకరణలో భూములు దేనికి వినియోగిస్తారో కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అమరావతి నుంచి.